గురుగారు మీరు చెప్పింది నిజంగానే సమంజసమే. అయితే ఇక్కడ ఇంకో కొన్ని ప్రశ్నలైతే నాకు గుర్తొస్తున్నాయి. ఏంటంటే గ్రహం నుంచి వచ్చి గ్రహాంతర పిల్లలంటారు. గ్రహం వల్ల పుట్టిన అవన్నీ మొర్రి అంటారు గదా! అది నిజంగా గ్రహ బలమేనా? లేకపోతే నిజంగానే పౌష్టికాహార లోపమా? ఈ 2 క్లారిటీ నేను ఎప్పటినుంచో ఎవరినైనా కలిస్తే అడుగుదాం అనుకున్నా. సో మీరు దీనికి క్లారిటీ ఇది కూడా చాలా మంచి ప్రశ్న వేశావమ్మా. సహజంగా స్త్రీ పురుషులు కొన్ని సమయాల్లో కలవకూడదని చెప్పి శాస్త్రం చెబుతుంది. తెల్లవారుజామున అసల సంధ్య వేళల్లో స్త్రీ పురుషుల సంగమం అనేది జరగకూడదు. అటువంటిది జరిగినప్పుడే మరి పిల్లలు దయ్యం పిల్లల్లా ఉంటారు కొంతమంది. వాడి ముక్కు మొహం భయంకరంగా ఉంటుంది చూడండి కొంతమంది. అటువంటి సంతానం కలగడం, ఇట్లా మొహం మరి ఇటువంటి పిల్లలు పుట్టడం కూడా ఇటువంటి సమయాల్లో కలవడం వల్ల జరుగుతుంది. అందుకనే పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళంటే ఆషాఢ మాసం కొత్తలు ఇంటికి రాకూడదని చెప్పేవాళ్ళు. కారణం ఏంటంటే ఆషాఢ మాసం చల్లగా ఉండేటువంటి సమయం. ఆ సమయంలో వాతావరణంలో కొన్ని రకాల మార్పులు చెందుతూ ఉంటాయి. ఆ సమయంలో కనుక కలిస్తే కొన్ని రకాల ఈ రకమైన డిసీజెస్ వస్తాయి. మరి సంతానం కలగబోయే సంతానానికి ఇబ్బందులు వస్తాయి. సైంటిఫిక్ కూడా ఇది ప్రూఫ్ అయినటువంటి సైంటిఫిక్ రీజన్ తో మన పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళంటే కొత్త అల్లుడు అత్తగారింట్లో కాలు పెట్టకూడదు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరు దూరం పెట్టలేక ఆ మాట చెప్పలేక ఇటువంటి ప్రతిదీ కూడా మన పూర్వీకులు ఏది పెట్టినా సరే ఖచ్చితంగా దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. మరి దానివల్ల ఇదివరకు పూర్వం ఇటువంటివి కనపడలేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతుంది. గ్రహణం పూట గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు అని అంటారు కదా, దీనికి కూడా ఏదైనా కారణం ఉందా? ఖచ్చితంగా ఏవైతే ఈ యొక్క రాహుకేతుల ప్రభావం ఆ గ్రహణ సమయంలో భూమి మీద ఎక్కువ ఉంటుంది, దగ్గరగా వస్తూ ఉంటాయి. దానివల్ల మనం చూడండి దేవాలయాలు కూడా మనం క్లోజ్ చేస్తూ ఉంటాం. మరి దేవుడిని ఎప్పుడన్నా ఒక పూట పెట్టకుండా మేము ఏ రోజు కూడా దేవాలయాల్లో ఉంటే దేవుడికి నైవేద్యం పెట్టకుండా మేము పొరపాటు కూడా తినం. మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా. అదే గ్రహణ సమయంలో చూడండి దేవుడికి నైవేద్యం పెట్టాక ఆ రోజు వరకు మేమేం తినం. మళ్ళీ మర్నాడు తలుపులు తీసి గుడి మొత్తం శుద్ధి చేసే వరకు అర్చకుడు కూడా ఏం భోజనం చేయడు, ఏం తినవాడు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకో. మంచినీళ్ళు తాగితే తాగుతారో కానీ ఘన పదార్థం ఇది కూడా తీసుకోరు. మరి అటువంటి దేవుడిని కూడా మనం ఆ గ్రహణంలో ఎందుకు క్లోజ్ చేస్తాం? టెంపుల్ ఎందుకు క్లోజ్ చేస్తారా అంటే ఆ సమయంలో తిరగకూడదు. ఎందుకంటే గర్భం ధరించినప్పుడు స్త్రీకి మరి పిల్లాడు లోపల ఎదుగుతూ ఉంటాడు కదా, దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. పిల్లలకి రకరకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ సమయంలో తిరగకూడదని చెప్పి శాస్త్రం చెబుతుంది.